కొప్పు భాష గారు ఉన్నారు. కొప్పు భాష గారు చెప్పండి. తెలంగాణ ప్రజలు గొర్రెలు కాదు. జల జగడానికి కారణం ఒక ప్రభుత్వం పైన ఇంకో ప్రభుత్వం విమర్శలు చేసుకుంటుంది. అసలు మన తెలంగాణ నీటి వాటర్ను కాపాడుకోవడంలో అటు బీఆర్ఎస్ విఫలమైంది, కాంగ్రెస్ అంటుంది, కాంగ్రెస్ విఫలమైందని బీఆర్ఎస్ అంటుంది. బీజేపీ ఎట్లా చూస్తుంది ఈ అంశాన్ని? ముందుగా రాజ్ న్యూస్ సంబంధించినటువంటి ప్రేక్షకులకు, ఈ ప్యానల్లో పాల్గొంటున్నటువంటి పెద్దలు మానవతరాయ్ గారికి, ఉపేందర్ గారికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తూ దాదాపు 2-3 రోజుల నుంచి బాగా చర్చ జరుగుతా ఉన్నది. మీరు వస్తారా, మేము రావాలన్నా, ఫామ్ హౌస్కి వస్తారా, లేకపోతే ఇంకో దగ్గరకు వస్తారా, ఇంకో దగ్గరకు వస్తారా. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంవత్సరాలు పరిపాలించిందో మనకు తెలుసు. 10 ఏళ్ళు పరిపాలించినటువంటి టిఆర్ఎస్ పార్టీ. ఈరోజు ప్రజలు 2 పార్టీల మీద బేజారు చెందుతా ఉన్నారు. ఇద్దరు ఆడే డ్రామాలు చూసి అది ఏం చేస్తా ఉన్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళని చెప్పేసి. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీకి రావాలని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు. అసలు ఈ విషయాలు పక్కదాలో పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు, అనేక సమస్యలు, వీళ్ళ సమస్యలు ప్రజలు ఆలోచన చేసే టైంలో సైడ్ ట్రాక్ చేసి మిగతా విషయాలను తీసుకొచ్చి మాట్లాడే పరిస్థితి కనిపిస్తా ఉన్నది. రాకుండా రాకపోయే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రాకుండా రాకపోయి వాళ్ళ పార్టీ అలా వ్యవహారికం చూసుకుంటుంది. దాని మీద చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఎందుకు ఆలోచన వస్తుందో తెలియదు. కానీ ముందుగా ఇప్పటిదాకా 2 నాయకులు చెప్పారు, ఈ రాష్ట్రం వచ్చిందే తెలంగాణ రాష్ట్రం కోరుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాలు, ఇవన్నీ విషయాలని చెప్పేసి. రోజు నీళ్లలో 2 పార్టీలు మోసం చేసినటువంటి చరిత్ర తెలంగాణ. గతంలో టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు ఇప్పటిదాకా మానవతరాయ్ గారు చెప్పినట్టు ఆవిడ పోయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో ఇప్పుడు గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు పోయి సంతకాలు పెట్టి తెలంగాణ రాష్ట్రానికి నీళ్ల విషయంలో ఎంత మోసం చేసిందో, ఎంత అన్యాయం చేసిందో మనందరం తెలుసు. ఈరోజు కాంగ్రెస్ ఉన్నటువంటి పార్టీ, ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దాన్ని సర్దిద్దాలా, లేకపోతే ఇంకో ఏ రకంగా ఆలోచన చేయాల్సింది మేము ఫామ్ హౌస్కి వస్తాం, లేకుంటే మీరన్నా రండి, లేకుంటే మేము మొన్న కేటీఆర్ ఏదో ప్రెస్ క్లబ్ లో పోయి ఏదో ఆయన ఒకటి సవాల్ వేసినాడు. ఈ రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతోని అతలకుతలమైతా ఉన్నారు. ఈ రోజు వరకున పంచాయతీ ఎలక్షన్లు లేక ఎవరి దగ్గరికి వాళ్ళు ప్రజలు ఎవరి దగ్గరికి పోయి సమస్యలు చెప్పుకోలేనటువంటి పరిస్థితి. సంవత్సరంన్నర దాదాపు సర్పంచ్ ఎలక్షన్లు లేవు, 1 year ఎంపీపీ జెడ్పీటీసీ ఎలక్షన్లు లేవు. ఈరోజు ప్రజాప్రతినిధులు లేనటువంటి గ్రామాలు ఏర్పడి ఈరోజు ప్రజలు సమస్యలతో అతలకుతలమవుతున్నటువంటి సందర్భంగా ఈరోజు 6 గ్యారెంటీల పేరుతోని తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో, గతంలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం పేరుకి కారకులైనటువంటి టీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకున్నటువంటి ఆ పార్టీ ప్రజలు 10 ఏళ్ళు వాళ్ళకి అధికారాలకు ఇస్తే, అనేక మోసాలతోని 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలిస్తే, ఆ మోసాల కన్నా ఎక్కువ వారు తక్కువ చేయాలి, వారికన్నా ఎక్కువ మోసాలు చేస్తామని చెప్పేసి 1 కాదు 2 కాదు సాధ్యం కానటువంటి హామీల పేరుతోని గద్దెకెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఈరోజు నిరుద్యోగాలను పక్కకెట్టింది. ఈరోజు పింఛన్లు ఇస్తామని చెప్పి పింఛన్దారులను పక్క పెట్టింది, రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి రేషన్ కార్డు లేకుండా అనేక హామీలతోని ఈరోజు ప్రజలను మోసం చేసుకుంటా, మభ్య పెట్టుకుంటా, ఇటువంటి నీళ్ల విషయంలో, నిధుల విషయంలో పక్కదారి పెట్టిస్తున్నటువంటి పార్టీలు 2 పార్టీలు. కాబట్టి 2 పార్టీలను ఈ యొక్క తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఆ పార్టీ ఏం తక్కువ కాదు, ఈ పార్టీ ఏం తక్కువ. అంటే నీళ్ల విషయం కూడా ముఖ్యమైన అంశమే కదా. నీళ్ల దోపిడీ జరుగుతుంది, ఆంధ్రకు అప్పనంగా కట్టబెడుతున్నారని కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ ఆరోపణలు, బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ ఆరోపణలు, అది కూడా ఇంపార్టెంట్ కదా. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం ఏదైతున్నదో ఈ రోజు దాన్ని సర్దిద్దాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది. దాన్ని ఏ రకంగా సాధించాలి, ఒక కూర్చొని అసెంబ్లీలో మాట్లాడుకుంటామా, లేకపోతే వేరే దగ్గర మాట్లాడుకుంటామా, ఆ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు ఎట్లయితే న్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వం చేసిందే ఊకే డిస్కషన్ చేసుకుంటే కూడా బాగా అనిపిస్తుంది కదా. ప్రతిసారి మోసం చేసింది. మనం వచ్చిన అధికారం కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇక్కడ. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి దాని రాష్ట్ర ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది, పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మనకు రావాల్సినటువంటి నీళ్లు ఏవైతున్నాయో 599 టీఎంసీలు అవి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి తేవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే ట్రిబ్యునల్ ఉందో 2 సంబంధించిన అక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు కేంద్రం దగ్గర కూర్చొని ఆ యొక్క విషయాన్ని మాట్లాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ 2 రాష్ట్రాల పైన ఉందని చెప్పేసి తెలియజేస్తూ, ఊక డ్రామాలు ఆడుతూ ఉంటే రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, 2 పార్టీలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మోసం చేసిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. అంటే కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది కాబట్టి నీటి సమస్యను పరిష్కరించవచ్చు కదా, ఎవరికి ఎంత వాటా ఇవ్వాలి, కూర్చోవాలి కదా. కేంద్ర ప్రభుత్వం పరిష్కరించడానికి రెడీ ఉంటుంది ఎప్పుడు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు
కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూర్చుంది కేంద్రం దగ్గరనే కదా. Okay. ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ గురువు అని చెప్పుకుంటున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దగ్గర కూర్చొని జరిగినటువంటి విషయాల మీద మాట్లాడుకుంటే మంచిది. మొన్న ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం చెప్పారు. Okay. దాదాపు 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తా ఉన్నాయి, దాన్ని ఏ రకంగా వాడుకోవాలి, ఎట్లా వాడుకోవాలని చెప్పేసి కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది అని చెప్పేసి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కొప్పుబాటి గారు, మీరేమో రేవంత్ రెడ్డి గారు గురువు చంద్రబాబు నాయుడు అంటున్నారు. చంద్రబాబు నాయుడు అసలు కాంగ్రెస్ భాగస్వామ్య పక్షం కాదు కదా, ఎన్డీఏ భాగస్వామ్య పక్షము, మీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి, మీతో మిత్రపక్షం కదా, కాంగ్రెస్ తో మిత్రపక్షం ఏముంది? నేను విషయం ఒకటే చెప్తా ఉన్నా. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇది పార్టీ రాజకీయాలు మాట్లాడతారని, ఓకే, పక్క రాష్ట్రం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇద్దరు కేంద్రం దగ్గర కూర్చొని ఈ కృష్ణా వాటర్ సంబంధించినటువంటి గతంలో తప్పులు ఏం జరిగినాయి, మాకు రావాల్సినటువంటి వాటా మీద కూర్చొని మాట్లాడుకుంటే సెట్ అయ్యేటటువంటి విషయం. గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి తప్పిదం ఏదైతుందో తెలంగాణ రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగింది. ఆ అన్యాయం ఇప్పటిదాకా పెద్దలు అంటారు 1 year కే మేము చేసినాం, 1 year చేసినా, 6 నెలలు చేసినా, నెలకు చేసినా, అది తప్పే. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్లు నిధులు నియామకాల కోసం పోరాడినటువంటి తెలంగాణ రాష్ట్రం కదా. ఆ విషయాన్ని వదిలేసి మేము సంవత్సరానికి సంతకం పెట్టాము, 2 ఏళ్లకు సంతకం పెట్టలేదు, సంవత్సరానికి సంతకం పెట్టారు, 10 ఏళ్ళు కదా మీరు పాలించింది, 10 ఏళ్ల నుంచి నీళ్లు ఆంధ్ర పోతూనే ఉన్నాయి కదా, ఆంధ్ర దోచుకోపోతూనే ఉంది కదా. మీరు ఆ రోజు మాట్లాడినటువంటి విషయాలు వారు మాట్లాడతారు. ఈ విషయాలు మనం టీవీలలో మాట్లాడుకుంటే అంత ఈజీ కాదు. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, పక్కన ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రం దగ్గర కూర్చొని ఈ వాటాల గురించి మాట్లాడుకోవాల్సినటువంటి బాధ్యత, ఈ ప్రజలకు న్యాయం చేసేటటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని చెప్పి